హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు T20 వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు ఇంగ్లాండ్ స్క్వాడ్ అనేది వాళ్ళ స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే గ్రూప్ బిలో ఇంగ్లాండ్ టీం అనేది ఉంది. సో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లాండ్ క్రికెట్ స్క్వాడ్తో 15 మెంబర్స్తో కూడిన స్క్వాడ్ని ప్రకటించడం జరిగింది. సో దాంట్లో ఎవరెవరు ఉంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసుకుంటే 2021లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ అనేది గెలిచింది. సో ఇంగ్లాండ్ మ్యాచెస్ చూసుకుంటే 4 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. 4th జూన్, 8th, 13th, 15th. సో ఇందులో ఇంగ్లాండ్కి ఆడబోయే స్క్వాడ్ని ఇంగ్లాండ్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ స్క్వాడ్లో మొత్తం ఓవరాల్గా 15 మెంబర్స్ని ప్రకటించడం జరిగింది. దాంట్లో చూసుకుంటే కెప్టెన్గా జాస్ బట్లర్ని ప్రకటించారు. అదేవిధంగా మోయిన్ అలీ, జాఫర్ ఆర్చర్, జానీ బెస్టో, హ్యారీ బ్రూక్, శామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హెల్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డన్, లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్, అదేవిధంగా టోఫీ మార్క్ వుడ్ని ప్రకటించడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే ఇండివిజువల్గా మనం అనేది చూద్దాం ఎవరెవరు. జాస్ బట్లర్ కెప్టెన్, రాజస్థాన్కి ఆడుతున్నాడు. అదేవిధంగా మోయిన్ అలీ సిఎస్కే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జాఫర్ ఆర్చర్ లాస్ట్ టైం ముంబైకి ఆడారు కానీ గాయం కారణంగా రోల్డ్ అవుట్ అయ్యారు. జానీ బెస్టో రీసెంట్గానే ఒక సెంచరీ చేసుకొని ఫామ్లో ఉన్నాడు. విల్ జాక్స్ కూడా ఒక సెంచరీ చేశాడు ఆర్సీబీ తరఫున లాస్ట్ మ్యాచ్లోనే. హ్యారీ బ్రూక్ సన్ రైజ్ తరఫున ఆడాడు కానీ ఢిల్లీతో రూల్డ్ అవుట్ అయ్యారు. శామ్ కరన్ పంజాబ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా లివింగ్ స్టోన్ పంజాబ్కి మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. బెన్ డకెట్ ఇంకా ఆడలేదు ఐపీఎల్కి. క్రిస్ జోర్డన్ పంజాబ్ తరఫున ఆడడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిల్ రషీద్ స్పిన్నర్, సో పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఫిలిప్ సాల్ట్ నిన్ననే రీసెంట్గా చూసుకుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఆడుకున్నాడు. మార్క్ వుడ్, అదేవిధంగా టోఫీ ఆర్సీబీ తరఫున ఆడటం జరుగుతుంది. సో గైస్, ఈరోజు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అనేది ఈ 15 మెంబర్స్తో కూడిన టీంని ప్రకటించడం జరిగింది. మీరు ఎవరుంటే బాగుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు